నమస్కారం అన్న. కేటీఆర్ గారు నిన్న వరంగల్ పర్యటనలో హన్మకొండలో ఒక ప్రెస్ మీట్లో కానివ్వండి, తొర్రూరులో కానివ్వండి, మాట్లాడిన భాష యాస నిజంగా కూడా వారిని ఏమనాలో కూడా అర్థం కావట్లే. కానీ మరి తెలంగాణ ప్రజలు క్షమిస్తే మేము ఆ భాషలో మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలి. అతను నీ ఇంట్లో నీ మీద పెట్టని కేసులున్నాయా? పాస్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే, లిక్కర్ కేసు కాడికి వెళ్ళి మొదలు పెడితే, లెదర్ ఇండస్ట్రీ దానికి ఉన్నాయి. ఏది వదిలిపెట్టకుంటున్నటువంటి దౌర్భాగ్య కుటుంబం మీది. అసలు మీ అయ్య సీఎం లేకపోతే నీ పేరేందో చెప్పి ఎక్కడున్నావో నీ నీ చరిత్ర. అసలు సీఎం అనేది లేకపోతే మీ అయ్యా కేటీఆర్ అంటూనే కూడా అడిగేటోడు ఉండేనా? నువ్వు ఇవాళ కష్టపడి కిందికెళ్ళి ఆర్గనైజేషన్కి వెళ్ళి రాజకీయాలకు స్వయం కృషితో వచ్చినటువంటి వ్యక్తులను వాడు వీడు పొట్టోడు గిట్టోడు అధికారం వస్తే ఈ సంగతి చెప్తా, బట్టలు ఇప్పి కొట్టిస్తా, ఇది చేస్తా, తొండలెక్కిస్తా. ఏం భాషరా నాయన నీది? నువ్వు సాఫ్ట్వేర్ అంటావు, మంచి పెట్టి ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లు చెప్తావు, వస్తావు, మళ్ళీ ప్రజలు పబ్లిక్ చూడంగానే అమ్మరొచ్చి కూర్చుంటుందా నెత్తి మీద నీకు? నువ్వు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది మాకు అధికారం. అది రాకముందుకే వస్తే మేము ఏదో చేస్తారో ఇది అంటున్నావే. మరి మేము చేసుడు పొద్దుటికెళ్ళి మొదలు పెడితే, ఆంధ్ర తిరిగి చేసుడు పెడితే ఏది ఉండదుగా. మీ ఉద్యమం పేరుతోటి వాళ్ళతోటి వీళ్ళతో ప్రజలను నమ్మించి మోసం చేసి వచ్చినట్టు ఇంకా మోసం చేయొచ్చు అని చెప్పి ఎన్ని అభాండాలున్నా, ఎన్ని అభియోగాలున్నా, ఏది ఉన్నా కానీ తెల్లారి దున్నపోతున్న నీళ్లు పోసినట్టు మళ్ళా మీడియా ముందు రావటం, కొత్త అంశం తీసి కొత్త తిరిగా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం. మాకు కూడా అలసిపోయినాం. ఎందుకంటే వీళ్ళ ఈ భాష యాస తీరుతోటి మరి మేము కూడా ఏదో చదువుకున్న వాళ్ళం కదా, మాకు కూడా ఇంత అవగాహన ఉన్నది, కిందికెళ్ళి వచ్చినాం, మేము కూడా ఏదో మంచిగా గౌరవపరంగా మాట్లాడుకోవాలి, రాజకీయాల్లో సంస్కరించుకోవాలి అని ఆలోచన పోతుంటే, ఇది చూస్తుంటే వీళ్ళ వర్షన్ చూస్తుంటే ఇండైరెక్ట్గా అధికారులను బెదిరియటం, ప్రతి దాంట్లో కొన్ని దిక్కులో డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. దాంట్లో 2-3 పిచ్చోళ్ళు ఉన్నారన్న, వాడు ఎట్లా ఎమ్మెల్యే చేసి అర్థం కాదు. అన్న ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలో పెట్టిన కబ్జాలు అవన్నీ కూడా నిజంగా కూడా బయటికి వెళ్ళి అప్పుడు లెటర్ పెట్టింది కదా, అవన్నీ కూడా తీయండి అన్న. 1000 కోట్ల రూపాయలండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసార తీరుగా వీళ్ళే దోచం మీద పడి ఓవని కుక్కలు తిన మొరుగుతున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక మాకు కూడా ఓపిక లేవు. ప్రజలు మనని ఈ దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మనకు ఓట్లేసి మన అధికారంలో తీసుకొచ్చింది. దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని త్వరలో కనుక జైల్లో పెట్టకపోతే ఉనికికి ప్రమాదం ఉన్నది, తెలంగాణ వ్యవస్థకే ప్రమాదం ఉన్నది. ఆంధ్రోలు దోసుక తిన్నారు అని చెప్పిన కానీ ఆంధ్రోలు 10% తింటే నా కొడుకులు 100% తిన్నారు. ఒక్కొక్కడు రుబ్రోళ్ళు ఉన్నట్టున్నాడు, గుండ్రగా 1000 కోట్లు ఇది ఎట్లున్నాడు. ఇక్కడ పేర్లు వద్దు కానీ ఒక్కొక్కడు ఇట్లా గుండ్రగా ఈ కత్తలు ఉబ్బి ఆ ఏసీల సల్లగా దిగక ఈ నా కొడుకులు వీళ్ళ ఉల్టా మాట్లాడుతున్నారే. సారీ టు సే, నేను ఎందుకు ఈ భాష మాట్లాడవలసి వస్తుందంటే, నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన భాష, అంతకుముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని అవులా అంటాడు. వీడు అవులా సంఘానికి అధ్యక్షుడు, వీనయ్యా వీళ్ళు అవులా అంటాడు. ఏందా వీడు ఎలక్షన్లు అయిపోగానే తెలంగాణ రాగానే పోయి కుటుంబం పోయి కాలు పట్టుకోలే, ఫోటోలు లేవా, మీడియా లేదా? అసలు మీరు ఏం చేస్తుర్రా, ఏం మాట్లాడుతుర్రా? అసలు మీ చేతలకు పొంతలకు ఏమన్నా ఉన్నదా? వీళ్ళు చేసేదాళ్ళు ఒకటి. ఆ తిన్న 119 మంది ఉన్నారు కదా, 119లో 70-80 మంది 80 మంది ఉండొచ్చు ఉదాహరణకు. ఒక్కొక్కడు 10,000 కోట్లకు ఉన్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆడిస్తున్నారు ప్రజలను పెట్టి. ఏమంటే వీళ్ళని వాళ్ళని మోసం చేయడానికి ఆ డబ్బులతో తప్ప వీళ్ళు నిజమైన శక్తి ఉంటే మన పార్లమెంట్లో డిపాజిట్ ఎందుకు పోయినాయి వీళ్ళకి చెప్పండి జవాబు. సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ లేదు కాబట్టి మేము వచ్చినామంటే ఏదో చెప్పబోతుంటాడు, ఏది వచ్చినా మేమే చెప్పమంటాడు. మేము ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా మేము కలిసి రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం, కొందరు ఎమ్మెల్యేలను కూడా కలిసి. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కనుక పెట్టి
వీళ్ళ మీద ఈ దొంగల మీద చర్య తీసుకోకపోతే సమాజానికి ప్రమాదం ఉన్నది. చీడపురుగుల వల్ల క్యాన్సర్ వ్యాపించే అవకాశం ఉన్నది. గుండాలు, రౌడీలు ఈ అందరి నా కొడుకులు అందరి ఇట్లా జమ చేసి ప్రజల మీద అసలు మా దగ్గర నిజంగా చెప్తున్నానండి, మీకు ఉదాహరణ చెప్తా. మా వరంగల్లో 200 కోట్ల రూపాయల పార్టీ ఆఫీసు కబ్జా పెట్టారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్ట్ చేసిన, కార్పొరేషన్ అడిగిన, కుడాని అడిగిన, అరే ఇదేంటి దీనిలో సెంట్రల్ లైటింగ్ వెలుగుతుంది, కరెంట్ పర్మిషన్ ఎడికెళ్ళి వచ్చిందని. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కట్టిన ఇన్ఫర్మేషన్ యాక్ట్, కన్జ్యూమర్ నేమ్ టీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. అరే ఇదే కన్జ్యూమర్ నేమ్ టీఆర్ఎస్ అయింది, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్ అయింది. పోనీ 8 ఏళ్ళు అవుతుంది, ఇవాటి వరకు రూపాయి హౌస్ ట్యాక్స్ కట్టలే. రూపాయి కట్టే హౌస్ ట్యాక్స్కు 200 కోట్ల ప్రాపర్టీ, ఎకరంన్నర ల్యాండ్, ఆ కాంపౌండ్ కూడా ఏకంగా కార్పొరేషన్ డబ్బులు పెట్టి కట్టించినట్టు వీళ్ళు. ఇవాళ సెంట్రల్ లైటింగ్ పెట్టారు, ఎకరంన్నర పెట్టి అల్లే ఈ దొంగల ముట్ట అంతా కలిసి ఈ దొంగ కూడా అల్లే కేటీఆర్ అల్లే ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన వచ్చో 10,000 ఇస్తా వరద పెద్ద కానీ ఆయన చెప్పిపోతాడు. మన దగ్గర ఉన్న ఈ గుండా ఆయన ఏం చెప్తాడు, కారు పోతే కారు, గుండు పోతే గుండు ఇస్తాను వచ్చి ఇప్పుడు నీతులు చెప్తాను నేనేదో చేసి వచ్చినా అని చెప్పి. ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాల గ్లాసెడు నీళ్లు వస్తే సంతోషపడేటువంటి శివయ్యకు తట్టెడు మట్టి తెచ్చినావేను, కొండగట్టుకు రూపాయి తెచ్చినావానే నువ్వేదో తెచ్చినా స్మార్ట్ సిటీ 100 దానిలల్లో 1000 సిటీలలో మాకు వచ్చింది, ఖమ్మంకి వచ్చింది, అందరికి వచ్చింది, అందరూ పెట్టుకున్నారు. అది నువ్వు తెచ్చింది ఏంది? మేము రూపాయి ట్యాక్స్ కట్ట పావులు పంపలేరు, మొత్తం నార్త్ పంపుతారు మీరంతా పంపించేది. ఇలా భగవంతుడు ఒక నోరు ఇచ్చిండు, ఆ నోరుతోటి ప్రజలని మోసం ఎలా చేయాలి, నిజం మాట్లాడితే ప్రాణగండం తప్ప చచ్చిపోతారు వీళ్ళు. ప్రత్యేకంగా కేటీఆర్ గారు నిజం మాట్లాడితే చచ్చిపోతాడు. కాబట్టి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని వీళ్ళకు కూడా హెచ్చరించి చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకు. మీ భాష యాసను మార్చుకుంటే మేము ఉంటాం. మేము మాట్లాడాలనుకుంటే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేము చిన్నప్పుడు చేసినాం. మేము మాట్లాడితే చచ్చిపోతారు బిడ్డ మీరు ఇవ్వాలి. ఆ పద్ధతి మార్చుకోండి. అంటే రాహుల్ గాంధీ గారిని తిట్టడం, లేకపోతే ఈయన పర్సనల్గా తీసుకొని తిట్టడం ఏంది? మేము పర్సనల్గా తిట్టుకొని పోతే నేనేమన్నా తెలుసు ఎన్నో నేను తెలుసు అనాలనుకుంటే నోటి దానికి వస్తానే చెప్తే చస్తారు, లేదంటే మమ్మల్ని పట్టుకొని తప్పులో పడతారు. వాళ్ళంటే బుద్ధి లేదు మీకు లేదా అంటారు వాళ్ళు. అందుకే మేము అన్ని చంపుకొని ఓపిక పట్టుకుంటున్నాం. అర్జెంటుగా మేము సాక్ష్యాలు సబూతులు అన్ని సబ్మిట్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ అనేది పెట్టి ఈ చీడపురుగులని ఫస్ట్ లోపల మా దగ్గర వరంగల్ జైల్లో పెడతాం భయానికి గవర్నమెంట్ వస్తే ఆ జైలు కూడా కొట్టి రేకంగా అదొక పెద్ద చరిత్ర ఉండే. వరంగల్ అనే ఒక చరిత్ర ఉన్నది. దాని పేరు ఒక నక్సలైట్ తప్పించుకోపోలే, ఒక దొంగ తప్పించుకోపోలే, స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నటువంటి జైలు అది. దాన్ని ఎందుకు కూడా కొట్టిండు అని అంటే మహారాష్ట్రకి వెళ్ళి 1400 కోట్లు తెచ్చిండ్రు, 700 కోట్ల వరంగల్ మా ముఖాన కొట్టి హాస్పిటల్ పెట్టి కట్టిండ్రు. ఉన్న ఏం చేసి సరిగ్గా చేయరు, దీన్ని పెట్టి చేస్తాడు. దానికి మేమేంటే హాస్పిటల్ కట్టాము అంటాడు. అసలు సంగతి చూస్తే 1400 కోట్లు అప్పు తెచ్చి దాని మీద. అసలు నువ్వు ఏమి చేసినావు? తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఆస్తులు కొన్నా అంటాడు. ఒకడొస్తాడో పిచ్చోడొస్తాడు, నీకు బాంబులు పెట్టామంటాడు. ఆడ మేము బాంబులు పెట్టలేదు దానికి. థ్యాంక్ యూ.